రాముడొచ్చాడు. వేద మంత్రోచ్చారణలు భజనల మధ్య బాలరాముడి విగ్రహాన్ని అయోధ్య గర్భగుడిలోకి చేర్చారు. ఇవాళ రామమందిరంలో యజ్ఞ అగ్నిగుండం స్థాపన చేస్తారు. రేపు 81 కలశాలతో పుణ్యహవచనం కార్యక్రమం ఉంటుంది. 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ వరకు విగ్రహానికి వస్త్రాన్ని కప్పి పూజలు నిర్వహిస్తారు. రామ్ మందిర్లో ప్రత్యేక క్రతువులు కొనసాగుతున్నాయి. ఈ నెల 21 వరకు బాలరాముడి నేత్రాలకు పట్టి కట్టి ఉంచుతారు. పట్టి విప్పిన తర్వాత తొలుత విగ్రహం ముందు అద్దం ఉంచుతారు. బాలరాముడు మొదట తనను తాను చూసుకుంటాడు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బాలరాముడి నేత్రాలకు కాటుక రాస్తారు. ప్రధాని మోదీ తొలి దర్శనం చేసుకోనున్నారు. ఇదిలా ఉంటే విశ్వ ఆధ్యాత్మిక రాజధాని అయోధ్యలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 10,000 సీసీ కెమెరాలతో పాటు ప్రతి ఒక్కరి కదలికలను క్షుణ్ణంగా గమనించేలా AI టెక్నాలజీతో నిఘా పెట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుంది యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ ద్వారా అందిస్తారు. మహాత్మా, ఈ రోజు అయోధ్యలో ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి? మరోవైపు ముగ్గురిని ATS టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. వాళ్ళ ముగ్గురు బ్యాక్గ్రౌండ్ ఏంటి? ముందుగా ఇవాళ జరగబోతున్న పూజా కార్యక్రమాల గురించి చూసుకుంటే వైదిక శాస్త్రం ప్రకారం, వైదిక ఆచారాల ప్రకారం విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 7 రోజుల ముందు నుంచే అనేక రకాల పూజా కార్యక్రమాలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు ఔషధాదివాసం, కేసరాదివాసం, ఘృతాదివాసం, ఆ ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోనున్న విగ్రహానికి ఈ ఔషధాల్లో ఉంచుతారు. అలాగే ఘృతం అంటే నెయ్యిలోను, ఇలా వేర్వేరు పదార్థాల్లో విగ్రహాన్ని ఉంచి చేసే ప్రత్యేక పూజలు ఉన్నాయి. అంతకంటే ముందు ఉదయం 9 గంటలకు ఈరోజు అరణి మంథన్ నుంచి అగ్ని రాజేయడం, అంటే ఈ పూజా కార్యక్రమాల్లో యజ్ఞయాగాదుల్లో అగ్ని అన్నది కూడా అత్యంత కీలకమైనది. అది ఈరోజు ఉదయం 9 గంటలకు దాన్ని ప్రారంభించారు. తర్వాత ద్వారపాలకులకు దేవ ప్రబోధన్, వేద పఠన కార్యక్రమాలు ఉంటాయి. ఇకపోతే ఈ శ్రీరామ యంత్రాన్ని ఎక్కడైతే విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారో అక్కడ ముందుగా శ్రీరామ యంత్రాన్ని ప్రతిష్ఠించిన విషయం మనకు తెలిసిందే. ఇక ప్రాణ ప్రతిష్ఠ మాత్రమే జరుపుకోవాల్సి ఉంది. విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠింపజేయాలో అక్కడ ఆల్రెడీ ప్రతిష్ఠింపజేశారు. కాకపోతే ఆ విగ్రహం రూపు బయటకు కనిపించకుండా వస్త్రాలను చుట్టి ఉంచిన ఆ ఫోటోగ్రాఫ్ని మనం ఒకవైపు చూస్తున్నాం. ఈ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య నగరానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి మొదలు పెడితే దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సైతం పటిష్టం చేసింది ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం. భారీగా పోలీసు అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ని రంగంలోకి దించింది. స్పెషల్ ఫోర్సెస్, మనం దృశ్యాలు చూడొచ్చు, ఇక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు కనిపిస్తున్నాయి. ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్లో ఉమెన్ ఫోర్స్ని కూడా రంగంలోకి దించారు. ఎందుకంటే వచ్చే అతిథుల్లో మహిళలు కూడా ఉంటారు కాబట్టి వారికి రక్షణ కల్పించడానికి ఈ తరహాలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటన్నిటికంటే ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ పోలీస్ యంత్రాంగం విస్తృతంగా ఉపయోగించుకుంటుంది. జపాన్, అమెరికా దేశాల్లో ఉపయోగిస్తున్న అధునాతన సాంకేతికతను ఇక్కడికి అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ కెమెరాలను రామాలయం దగ్గర ఏర్పాటు చేశారు. నగరంలోనూ ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్ని కూడా ఏర్పాటు చేసి వాటన్నిటినీ ఒక కమాండ్ కంట్రోల్కి కనెక్ట్ చేసి పూర్తి స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుని భద్రతను పహారా చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం నిన్న 3 అనుమానితులను అదుపులోకి తీసుకుని యూపీ ATS పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. వారికి ఏవైనా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో ఈ విచారణ జరుగుతోంది. ఇప్పటిదాకా ఇంకా ఏమీ లింక్స్ ఎస్టాబ్లిష్ కాలేదు, కానీ విచారణ కొనసాగుతుంది. కాబట్టి లోతుగా వారు ఎక్కడి వారు ఏంటి అంటే రాజస్థాన్కి చెందిన ఇద్దరు రాజస్థాన్, ఒకరు మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు అయితే బయటికి రావాల్సి ఉంది. ఇంట్రాగేషన్ ఇక ఒకవైపు కొనసాగుతూనే ఉంది. ఇకపోతే నగరంలో VVIPలు ఎవరైతే ఈ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నారో వారి భద్రత కోసం కూడా 45 ప్రత్యేక బృందాలను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేశారు. వచ్చే VIPల భద్రత కూడా చాలా అవసరం. ఇంతటి మహత్తర ఘట్టాన్ని విద్రోహ శక్తులు, శత్రుమూకలు దీన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ముప్పు పొంచి ఉంది కాబట్టి అది అనేక రూపాల్లో ఉంటుంది. నేరుగా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో సైబర్
పద్ధతుల్లో కూడా అటాక్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సైబర్ సెక్యూరిటీ నిపుణులను సైతం అయోధ్యకి రప్పించి ఇక్కడి నుంచి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా ఉండాలి అన్నది కూడా పరిశీలిస్తున్నారు. ఇకపోతే ప్రధానమంత్రి స్వయంగా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఆయనకు భద్రతను కల్పించాల్సిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు సైతం ముందుగానే ఇక్కడికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను సమీక్షించి లోటుపాట్లను తెలుసుకుని వాటిని సరిదిద్దే ప్రయత్నాలు కూడా ఎస్పీజీ గ్రూప్ ఇక్కడ ఆల్రెడీ వచ్చి ఉంది. మొత్తంగా అయోధ్య నగరాన్ని శత్రు దుర్భేద్యంగా తయారు చేస్తున్నారని చెప్పవచ్చు. ఎస్ మహాత్మా.